హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో కడాయి చికెన్ చేసి చూపిస్తానండి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రైడ్ రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి ఎందులో అయినా సరే సూపర్ ఉంటుంది. రండి చేద్దాం. ముందుగా మనం మసాలా తయారు చేసుకుందామండి. నేను చూపెట్టిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకుని సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేపుకోండి. మాడిపోకూడదు. మంచి అరోమా వచ్చే వరకు వేపుకోండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే చాలండి. ఇంకా స్టవ్ ఆపేసుకుని ఇంకా మనం చల్లారనిద్దాం. పక్కన పెట్టేసేయండి, అవి చల్లారుతూ ఉంటాయి. ఈలోగా మిక్సీ తీసుకుని దానిలో ఒక 2 టమాటాలు, హాఫ్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ వేయండి. అవి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం వేపుకున్న ధనియాలు ఇవన్నీ చల్లబడిపోయాయండి. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. అది మెత్తగా చేసేయకండి, కొంచెం బరకగా ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి, నేను క్యాప్సికమ్ తీసుకున్నానండి, 3 కలర్స్ తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా ఒలిచి ఇంత ముక్కలుగా చేసుకున్నాను అనమాట. చూసారు కదా, సేమ్ అలాగే చేసుకోండి. ఇప్పుడు అది ఆయిల్లో వేసి స్టవ్ హైలో పెట్టి 1 నిమిషం వేపుకోండి. మరీ మెత్తగా అయ్యే వరకు వేపకండి, ఎందుకంటే మనకి కర్రీలో క్రంచీగా తగలాలి నోటికి. చూసారు కదా, వెంటనే తీసేయండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఆయిల్లోనే జీలకర్ర అండ్ ఆనియన్ పేస్ట్ వేసి ఆనియన్స్ బాగా ఎర్రగా వేగనిచ్చి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేపుకోండి. ఇప్పుడు మనం చికెన్ తీసుకుందామండి, బోన్లెస్ చికెను. ఇది కూడా ఇంత పీసులు కట్ చేయండి నేను చూపించిన విధంగా. అందులో సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుని బాగా సాల్ట్ పట్టేటట్టు కలిపేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకొని ఇందులోని కారం అండ్ పచ్చిమిర్చి వేసి ఇంకొకసారి కలుపుకుని, ఎప్పుడైనా ఈ కడాయి చికెన్ చేసుకుని బటర్ నాన్ చేసుకోండి. ఆ టేస్ట్ అయితే హోటల్లో లానే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు ఇందులోనే కడాయి మసాలా వేసుకోవాలండి. ఒకసారి అంతా వేసేయకండి, ఒకసారి ఇప్పుడు సెకండ్ టైం ఇంకోసారి వేసుకోవచ్చు. నేను పక్కన బగారా రైస్ చేస్తున్నానండి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకుని బాగా కలుపుకోండి. చూసారా, మన కడాయి చికెన్ కలరే తెలుస్తుంది కదా మీకు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మన కడాయి మసాలా రెండోసారి వేసుకోండి. ఇప్పుడు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం. నేను టమాటాలతో పాటు క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ వేసాను కదండి, మీకు కడాయి చికెన్ ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని బాగా కలుపుకుని దీనిలోనే మనం వేపుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ ప్లస్ వీటితో పాటే ఒక టమాటా తీసుకుని పెద్ద ముక్కలు కట్ చేసి అది కూడా వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. మూత తీసి చూద్దాం. చూసారు కదా, క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ మీకు ఎక్కడా కలిసిపోలేదు. మనం తినేటప్పుడు ఇవి నోటికి చాలా బాగా తగులుతాయండి, క్రంచీగా ఉంటాయి. ఆ టేస్ట్ మీ హోటల్ టేస్ట్ లానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి రోటీలతో పాటు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, కలర్ కానీ ఆ క్యాప్సికమ్ అవి కనబడటం కూడా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, నో డౌట్. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చేయటం కూడా ఈజీ కదా. సో మీరు ట్రై చేయండి పక్కా. ఇంక ఇందులో మనం ఉడికిపోయిందండి, దీంట్లో కొత్తిమీర వేసుకుని కూడా నేను కొంచెం ఉడకపెడతాను కాబట్టి కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు మన కర్రీ కూడా హోటల్ టైప్లో అంతే టేస్టీగా ఉండాలంటే కొంచెం సీజనింగ్ చేద్దామండి. ఏం లేదు, కొంచెం ఆయిల్ తీసుకుని అందులో కారం, ఎండుమిర్చి వేసి వేపి అది ఇందులో కలపండి. దీనివలన మీకు హోటల్ టేస్ట్ పక్కా వస్తుంది. చూసారు కదా, మన కడాయి చికెన్ అయిపోయిందండి. చూడండి, ఆ కలర్ కానీ ఆ గ్రేవీ కానీ ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు
టమాటాలు గ్రైండ్ చేసేటప్పుడు క్యాప్సికమ్ వేసాను కదా, దాని ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి కనీసం 200 లైక్స్ అన్న రావాలండి. పక్కా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. నేను బగారా రైస్ కూడా చేశాను. బగారా రైస్ పలుకులుగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఆ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.